ద్వారా ఈ గుండు అరవింద్ ఎంపీ ఏమంటుండంటే రాహుల్ గాంధీ అన్నాడంట ప్రభుత్వం రాగానే బీజేపీ వాళ్ళ ఆస్తి స్కాన్ చేసి తుర్కోలకు వంచుతాను అన్నాడని ఈయన చెప్తున్నాడు అరవింద్. ఎప్పుడు చెప్పిండు రాహుల్ గాంధీ, ఏ సందర్భంగా చెప్పిండు, ఏ మీటింగ్లో చెప్పిండు చెప్పాలి, లేకున్నా దీని మీద పరువు నష్ట దావా చేపిస్తాం ఒకటి. ఇక రెండోది ఇంకోటి ఏమంటుండు, రేవంత్ రెడ్డి ఆయన ఆస్తి ముందుగా తుర్కోలకు వంచాలంట చెప్తూ పని మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ గుల్లా చెప్పి మన అందరిని ఎక్స్రే చేస్తారట, మన ఇళ్ళని ఎక్స్రే చేస్తారట, మనకున్న ఆస్తులన్నింటినీ ఎక్స్రే చేస్తారట, ఎవరికి ఎంత ఉండాలో నిర్ణయిస్తారట, మిగిలిందంతా కూడా తుర్కోలకు ఇస్తారట. రేవంత్ నీకున్న ఆస్తిలో సగం తుర్కోలకు ఇచ్చినాక మాట్లాడు. ఈ గుండు అరవింద్ మాటలు నేను చెప్తే జరిగినోర్రి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమన్నాడు, బీజేపీ ప్రభుత్వం వస్తుంది అన్నాడు. వాంకికు డిపాజిట్ రాలే. ఎంపీ ఎమ్మెల్యే కొట్లాడితే ఈయనకు బండి సంజయ్కు డిపాజిట్లు రాలే ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, బీజేపీ ఈడ వస్తుందో అని మళ్ళీ చెప్తాడు. ఎందుకు రానాయన ఈ బట్టెబాజీ మాటలు? అది మీతో కాదు పోదు, ఈ జన్మల మీరు ఈడ గవర్నమెంట్ ఫామ్ చేయలేరని చెప్తున్నా కదా. అన్ని అబద్ధాలు నోరుపితే రేవంత్ రెడ్డి అంటే ఆయన ఆస్తి తుర్కోలకు వంచి పెట్టాలంట. మీ బీజేపీ పార్టీ బతుకు తెరువు దీని మీదనే ఉన్నది. ఎలక్షన్ల అప్పుడు తుర్కోళ్ళు, తెలుగోళ్ళు, హిందువులు గివ్వే ఇది చెప్పుకొనే బతక జరగాలి. దీని మీదే మీ పార్టీ ఆధారపడి ఉంది. ఇది చెప్పే ఓట్లు అడక తినాలి. కానీ మీరు పోయి ఎన్నడన్నా జనాలల్లో పనిచేసింది తెలియదు. నువ్వు మునగాడ వినైతే మొన్న ఎమ్మెల్యే కూడా నువ్వు గెలిచేడుతుండే. రేవంత్ రెడ్డి ఆస్తి తుర్కోలకు వంచి పెట్టాలి. నీకేమన్నా సిగ్గుందా? అరే నువ్వు మీ అయ్యని అడ్డం పెట్టుకొని బిల్డింగ్ కట్టుకుంటువి. నీ ఉన్న నెత్తూరులో మొత్తం కాంగ్రెస్ నెత్తూరు ఉంది. నువ్వు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సర్పంచ్లే బీఫామ్ టికెట్లు అమ్ముకున్నావు. నువ్వు ఇవాళ నువ్వు మమ్మల్ని అంటున్నావు పంచిపెట్టాన్ని. నీ బిల్డింగు, నీ ఆస్తులు, మీ పాస్తులు, మీ ఇంట్లో ఉన్న జాడకట్ట కుర్చీల కాడికించి కాంగ్రెస్ పార్టీదని మీ అన్ననే అన్నాడు. మీ నాయన కూడా ఒప్పుకున్నావు, మా ఇంట్లో ఉన్న కుర్చీలు జాడకట్టల కాడికించి ఇదంతా కాంగ్రెస్ పార్టీది అని. ఇంకేం కావాలి చెప్పు. ఇవి ఇప్పుడు మాట్లాడినావు, మళ్ళీ సార్ మాట్లాడినామనుకో ఏకంగా నీ అమ్మనే పడతాం. మేము చెప్తున్నాం, నీకు హెచ్చరిస్తున్నాం. మేము విన్నావా?